నమస్కారం అండి. నా పేరు విరిగినేని ఆదినారాయణ, నాగార్జున సాగర్ కాన్స్టిట్యుయెన్సీ. నేను 1974 నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ అభిమానిగానే ఉన్నాను. 2023 మే 28 100 ఇయర్స్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నన్ను బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి మహానాడులో కూడా సన్మానించడం జరిగింది. మేము ఈనాడు ఎన్టీఆర్ చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేము ముందుండి మా ప్రాంతాలలో మేము అభివృద్ధి జరిగే విధంగా మేము చేయడం జరుగుతుంది. ఆనాడు ఎన్టీ రామారావు అభిమానిగా ఉండి 1980లో చిత్తూరు డిస్టిక్ నగరి ఎన్టీఆర్ అభిమాన సంఘం వాళ్ళు ఒక మ్యాగజైన్ తీయటం జరిగింది. ఆ మ్యాగజైన్ తీసినప్పుడు నీలం సంజీవరెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఎన్టీఆర్ఏ రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే మేము ఎక్కడ ఉండేవారం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు దేవుడు మనసారా భావించే ప్రత్యక్ష రూపం శ్రీ ఎన్టీ రామారావు గారు అని చెప్పడం జరిగింది. జలగం వెంగళరావు గారు, బ్రహ్మానందరెడ్డి గారు ఈయనే రాజకీయ రంగంలో ప్రవేశించి ఉంటే మేము అంత ఎక్కడ ఉండేవారం, తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఎన్టీఆర్ దర్శనానికి మద్రాసు వెళ్ళి రావటం జరుగుద్దని చెప్పడం జరిగింది. మరి అట్లాంటి మహానుభావుడు రాముడు, కృష్ణుడు, భీముడు ఎలాంటి వేషాలు వేసినా కూడా 39 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల భీష్ముని పాత్ర వేసి అంత సాహసం చేసి ప్రజల్ని మెప్పించగలిగిండు. అదేవిధంగా 49 సంవత్సరాల వయసులో బడిపంతుల సినిమాలో ఒక పురవృద్ధ టీచర్గా 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిగా వేసి మెప్పించడం జరిగింది. ఏ పాత్ర వేసినా కూడా వెన్నతెచ్చే విధంగా ఆ పాత్రకి అన్నగారు చేయటం జరిగింది. రాజు పేద కానివ్వండి, కథానాయకుడు కానివ్వండి, ఇది ఏ రోల్ ఇచ్చినా కూడా ఆ పాత్రకి న్యాయం చేసి ఈనాడు ప్రజల గుండెల్లో ప్రపంచంలోనే అన్నగారు హృదయాల్లో నిలబడటం జరిగింది. జై ఎన్టీఆర్.